వైభవ్ సూర్యవంశీ ఈ పేరు వింటేనే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 15 ఏళ్ల వయసులో ఇతను చేస్తున్న విధ్వంసం చూస్తే ఫ్యూచర్లో బౌలర్స్ కెరియర్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. IPL 2026 ఈ సీజన్లో రికార్డ్స్ చాలా వచ్చాయి, బిగ్ స్కోర్స్ వచ్చాయి, థ్రిల్లర్స్ కూడా చాలానే జరిగాయి. కానీ ఈ సీజన్ని డిఫైన్ చేసిన పేరు ఒక్కటే, వైభవ్ సూర్యవంశీ. 15 years old. అవును, జస్ట్ 15. ఇంకా స్కూల్ ఏజ్లో ఉన్న ఈ కిడ్ ప్రపంచంలోనే టఫెస్ట్ T20 లీగ్ అయిన IPLలో బౌలర్స్ని లిటరల్లీ డెస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇది టాలెంట్ కాదంటారా? ఇది మ్యాడ్నెస్ కాదంటారా? ఈరోజు మనం వైభవ్ సూర్యవంశీ IPL 2026 సీజన్ గురించి డీప్గా అనలైజ్ చేద్దాం. ముందుగా ఒక స్టాట్ వినండి. వైభవ్ సూర్యవంశీ IPL 2026లో 13 ఇన్నింగ్స్ ఆడి 579 రన్స్ చేశాడు. యావరేజ్ 44.54. కానీ షాకింగ్ స్టాట్ ఏంటంటే స్ట్రైక్ రేట్ 236.33. T20 క్రికెట్లో 150 స్ట్రైక్ రేట్ ఉంటే డేంజరస్ అంటారు, 170 అంటే మాన్స్టర్ అంటారు. కానీ 15 years old కిడ్ 236 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ ప్రతి బాల్కి అటాక్ మోడ్లో ఉన్నట్టే. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సీజన్లో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా ఇతనే. ఇది అసలు నార్మల్ కాదు. ఇప్పుడు అసలు ఇన్సానిటీ ఏంటో వినండి. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో మొత్తం 579 రన్స్ చేశాడు. అందులో బౌండరీస్ ద్వారా వచ్చిన రన్స్ ఎంత తెలుసా? 518 రన్స్. అంటే ఆల్మోస్ట్ మొత్తం ఇన్నింగ్స్ బౌండరీస్ ద్వారానే వచ్చాయి. ఇది చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఒకటే అంటున్నారు, ఈ కిడ్ సింగిల్స్ తీసుకోవడానికే క్రీజ్లోకి రావడం లేదేమో అని. ఇంకో అన్బిలీవబుల్ స్టాట్, వైభవ్ ఈ సీజన్లో ఫేస్ చేసిన బాల్స్ 245. ఆ 245 బాల్స్లో 103 బౌండరీస్ కొట్టాడు. అంటే ఎవ్రీ సెకండ్ ఆర్ థర్డ్ బాల్ బౌండరీ వెళ్ళినట్టే. ఈ నంబర్స్ చూశాక ఒక విషయం క్లియర్, ఇతను నార్మల్ బ్యాటర్ కాదు, ప్యూర్ డిస్ట్రక్షన్ మషీన్. ఇక సిక్సెస్ గురించి మాట్లాడితే IPL హిస్టరీలో ఒక సీజన్లో అత్యధిక సిక్సెస్ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరిది? క్రిస్ గెయిల్. 2012 సీజన్లో 59 సిక్సెస్. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ రికార్డ్ అని అనుకున్నారు, ఎందుకంటే గెయిల్ ప్రైమ్ అంటే ప్యూర్ పవర్. కానీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ 53 సిక్సెస్ కొట్టేశారు, అది 15 years ఏజ్లో. ఇంకా సీజన్ పూర్తిగా అయిపోలేదు, అంటే గెయిల్ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ హ్యూజ్గా ఉన్నాయి. ఇమాజిన్ చేయండి, స్కూల్ కిడ్ క్రిస్ గెయిల్ రికార్డ్స్ని చేజ్ చేస్తున్నాడు. అందుకే సోషల్ మీడియా అంతా ఇప్పుడు వైభవ్ ఫీవర్తో నిండిపోయింది. క్రికెట్ ఎక్స్పర్ట్స్, ఫార్మర్ ప్లేయర్స్, ఫ్యాన్స్ అందరూ షాక్లో ఉన్నారు. ఇండియన్ లెజెండ్ యువరాజ్ సింగ్ కూడా రియాక్షన్ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాసివ్ చేజ్ చేస్తున్న మ్యాచ్లో లుక్స్ లైక్ 220 చేజ్ ఈజ్ ఆల్రెడీ అచీవ్డ్ ఇన్ ద 12th ఓవర్ బై రాజస్థాన్ రాయల్స్. PS డు నాట్ డ్రాప్ దిస్ కిడ్ అని ట్వీట్ చేశాడు. ఇది చిన్న విషయం కాదు. యువరాజ్ సింగ్ లాంటి లెజెండ్ ఒక 15 years old ప్లేయర్ గురించి ఇలా ఓపెన్లీ మాట్లాడడం అంటే వైభవ్ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. ఇక ఇంగ్లాండ్ నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. ఒక క్రికెట్ అనలిస్ట్ ఏమన్నాడంటే, వైభవ్ సూర్యవంశీ ఇంకా GCSEs కూడా కంప్లీట్ చేయలేదు, కానీ IPLలో 93 of 38 బాల్స్ కొట్టాడు. ఇండియా వెంటనే వైట్ బాల్ క్రికెట్లో పిక్ చేయాలి, హీఈస్ రెడీ. ఇది చూడండి, ఇండియాలో మాత్రమే కాదు, వరల్డ్ క్రికెట్ మొత్తం ఇప్పుడు ఈ కిడ్ గురించి మాట్లాడుతోంది. అయితే వైభవ్ సీజన్ని ఇంకా స్పెషల్ చేసిన విషయం ఏంటంటే ఇతను కేవలం స్లాగింగ్ చేయడం లేదు, గేమ్ అవేర్నెస్ కూడా అన్బిలీవబుల్గా ఉంది. బౌలర్ ఏం వేయబోతున్నాడో ముందే గెస్ చేస్తున్నట్టుంటాడు. షార్ట్ బాల్ వస్తే పుల్, వైడ్ యార్కర్ వస్తే స్లైస్, స్పిన్నర్ వస్తే అడ్వాన్స్ అయ్యి 6. అంత చిన్న వయసులో బౌలర్స్ని ఇలా రీడ్ చేయడం చాలా రేర్. ఇక ఫ్యాన్స్ని ఎక్కువ షాక్కి గురిచేసిన విషయం ఏంటంటే స్లోవెస్ట్ 50 ఆఫ్ వైభవ్ సూర్యవంశీ ఇన్ హిజ్ IPL కెరియర్ అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. ఎందుకంటే అతని స్లోవెస్ట్ 50 కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. అంటే ఇప్పుడు పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెరిగిపోయాయో చూడండి. 50 కొట్టిన స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. ఇది విరాట్ కోహ్లీ, ABD, గెయిల్ ప్రైమ్ రోజుల్లో మాత్రమే జరిగేది. స్పీకింగ్ ఆఫ్ విరాట్ కోహ్లీ, ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ని మెల్ట్ చేస్తోంది. వైభవ్ సూర్యవంశీ విరాట్ కోహ్లీ సైన్డ్ క్యాప్ వేసుకుని కనిపించాడు. ఆ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఇమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ఒకప్పుడు కోహ్లీని చూసి ఇన్స్పైర్ అయిన కిడ్స్ ఇప్పుడు కోహ్లీ సిగ్నేచర్ క్యాప్ వేసుకుని IPL డామినేట్ చేస్తున్నారు.
ఇది ఇండియన్ క్రికెట్ నెక్స్ట్ జనరేషన్ అరైవల్కి సింబల్లా మారిపోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడాలి. నిజం చెప్పాలంటే ఈ సీజన్ ఆర్ఆర్కి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ వైభవ్. ఎందుకంటే ఇతను బ్యాటింగ్కి వచ్చాడంటే అపోజిషన్ ప్లాన్స్ మొత్తం కొలాప్స్ అవుతున్నాయి. పవర్ ప్లే నుంచే ప్రెషర్ రివర్స్ అవుతోంది. నార్మలీ బౌలర్స్ బ్యాటర్స్ని ఫియర్లో పెడతారు, కానీ ఇప్పుడు బౌలర్సే వైభవ్ని చూసి డిఫెన్సివ్ ప్లాన్స్ వేస్తున్నారు. ఒక మ్యాచ్లో 93 ఆఫ్ 38 బాల్స్, మరొక మ్యాచ్లో ఇన్సేన్ చేస్, ఇంకో మ్యాచ్లో ఫాస్టెస్ట్ అటాకింగ్ స్టార్ట్. ఎవ్రీ మ్యాచ్లో ఒక హైలైట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇది కన్సిస్టెన్సీ కాదు అంటారా? ఇది సూపర్ స్టార్ అరైవల్. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియా టీం వైభవ్ని వెంటనే పిక్ చేయాలా? చాలా మంది ఫ్యాన్స్ ఎస్ అంటున్నారు. ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్ ఇప్పుడు ఫియర్లెస్ ప్లేయర్స్ గేమ్ అయిపోయింది. అగ్రెషన్, ఇంటెంట్, పవర్ హిట్టింగ్ ఇవే మోడర్న్ క్రికెట్కి బ్యాక్ బోన్. అవన్నీ వైభవ్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇంకొందరు ఏమంటున్నారని టూ అర్లీ, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, స్లోలీ గ్రూమ్ చేయాలి అని. ఇది జెన్విన్ డిబేట్. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, టాలెంట్ని ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ లెవెల్ డామినేషన్ ఈ ఏజ్లో ఎప్పుడూ చూడలేదు. సచిన్ తెందుల్కర్ టీనేజ్లో సెన్సేషన్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అండర్-19 నుంచి రైజ్ అయ్యాడు. కానీ ఐపీఎల్ లాంటి బ్రూటల్ లీగ్లో 15 ఇయర్స్ వయసులో ఇలా డామినేషన్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఒకసారి స్టాట్స్ మళ్ళీ చూడండి. 13 ఇన్నింగ్స్, 579 రన్స్, స్ట్రైక్ రేట్ 236, 53 సిక్సెస్, 103 బౌండరీస్, 518 రన్స్ ఇన్ బౌండరీస్ అలోన్. ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఇవి వీడియో గేమ్ నంబర్స్లా ఉన్నాయి, రియల్ క్రికెట్ స్టాట్స్లా అనిపించడం లేదు, ఉంచడం లేదు. ఇక బౌలర్స్ పరిస్థితి గురించి మాట్లాడితే చాలా టీమ్స్ ఇప్పుడు వైభవ్ కోసం స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నాయి. షార్ట్ బాల్ స్ట్రాటజీ, వైడ్ యార్కర్స్, స్లోవర్ బౌన్సర్స్, కానీ ఏదీ ప్రాపర్లీ వర్క్ అవడం లేదు. ఎందుకంటే ఇతను ఫియర్లెస్లీ అటాక్ చేస్తున్నాడు. మిస్ అయినా ప్రాబ్లం కాదు అన్న కాన్ఫిడెన్స్తో ఆడుతున్నాడు. అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు ఒక కంపారిజన్ చేస్తున్నారు. ఇతను నెక్స్ట్ గెయిల్ అవుతాడా? కొంతమంది అంటున్నారు నో, నెక్స్ట్ సేవాగ్ మెంటాలిటీ విత్ T20 పవర్. మరికొందరు ఇతను ఎంటైర్లీ డిఫరెంట్ బీస్ట్ అని అంటున్నారు. ఇక సోషల్ మీడియా ఎడిట్స్ గురించి చెప్పాల్సిందే. బ్యాక్గ్రౌండ్లో మాస్ మ్యూజిక్, వైభవ్ సిక్సెస్, క్రౌడ్ రియాక్షన్స్, బౌలర్స్ షాక్డ్ ఫేసెస్. ఇప్పుడు రీల్స్ మొత్తం ఇదే కంటెంట్. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఒక స్టెప్ ముందుకెళ్లి ఫ్యూచర్ ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని డిక్లేర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి. ఇంకా ఇతనికి జస్ట్ 15 ఇయర్స్ మాత్రమే. కెరియర్ చాలా లాంగ్ ఉంది. హైస్ వస్తాయి, ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. అప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ప్రెషర్ చాలా బ్రూటల్. కానీ ప్రస్తుతం మాత్రం వైభవ్ సూర్యవంశీ అన్స్టాపబుల్. ఈ ఐపీఎల్ సీజన్లో ఇతను చేసిన ఇంపాక్ట్ ఇయర్స్ పాటు గుర్తుండిపోతుంది. ఎందుకంటే రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. కానీ 15 ఇయర్స్ ఏజ్లో వరల్డ్ని షాక్ చేయడం, అది హిస్టరీ అవుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ ఇండియా వైట్ బాల్ టీంకి రెడీ అయ్యాడా? క్రిస్ గెయిల్ సిక్సెస్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా? ఫ్యూచర్లో ఐపీఎల్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇతనే అవుతాడా? కమెంట్స్లో మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ అనాలిసిస్ అండ్ క్రికెట్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మరో ఇన్సేన్ క్రికెట్ బ్రేక్డౌన్తో కలుద్దాం. క్రికెట్ బ్రేక్